BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నదని ఆ పార్టీ నుంచి వలసలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్నట్లుగా అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాలను ఏ విధంగా చేర్చుకుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గాలానికి చిక్కారు అని చెప్పడం కంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీరుతో విసిగిపోయే ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షాల గొంతు అసలు వినపడద్దు అన్న రీతిలో వ్యవహరించిందని, అదే ఇప్పుడు రివర్స్ అవుతోందని అంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై మౌనముద్ర వహించిన కేసీఆర్ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు వలసబాట పట్టారని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేందుకు కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇటీవల లోక్సభ ఎన్నికలలో కనీసం ఖాతా తెరవలేదు. ఆ పార్టీ ప్రాతినిధ్యం లోక్సభలో 0. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటడం లేదంటూ ఆయనపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోగా మరింత మంది అదే దారిలో ఉన్నారని అంటున్నారు. కడియం శ్రీహరితో మొదలైన వలసలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాకా దారితీశాయి. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. శాసనసభలోనే కాకుండా శాసన మండలిలో సైతం బీఆర్ఎస్ ఆధిపత్యం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకేసారి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోవటాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు గాలం వేస్తోంది. కమలం గూటికి చేరాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతామంటూ తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు కారణం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి రావటమేనని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ లోకో అటు బీజేపీలోకో చేరిపోవటం ఖాయమని అంటున్నారు. మహా మిగిలితే బీఆర్ఎస్ లో ఓ 5-6 మిగులుతారని, వారితో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కాపాడుకోవటం అసాధ్యమని చెబుతున్నారు.